హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ చింటూ వ్లాగ్స్. ఈరోజు 6x6 లార్డ్ గణేష్ డ్రాయింగ్ అయితే మీకు చూపించబోతున్నాను, ప్లస్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయబోతున్నాను. 6 చుక్కలు ఇలా పెట్టుకోండి. 6 చుక్కలు 6 వరుసలు కదా, సో 6 చుక్కలు 6 సార్లు పెట్టుకోవాలి. 6 చుక్కలు 6x6 6 చుక్కలు 6 వరుసలు అయితే పెట్టేసుకున్నాను. మిడిల్లో ఉన్న 2 చుక్కలని చూస్ చేసుకొని ఇందులో ఇలా డ్రాయింగ్ చేయండి. ఈ 2 చుక్కలకి ఇలా చెవులని కలపండి, ఇలా వేసుకోవాలి. సో ఈ తొండం వచ్చేసి ఈ డాట్ నుండి కొద్దిగా వంపినట్టు ఇలా తీయాలి. చెవులు తొండం అయితే కంప్లీట్ అయ్యాయి. వినాయకుడి ఫేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చెవుల కింద ఉన్న 2 డాట్స్కి కొద్దిగా వంపినట్టు ఇలా షోల్డర్స్ని అయితే గీసాను. షోల్డర్స్ కింద ఉన్న 4 డాట్స్కి ఇలా కలపాలి. ఇట్ సైడ్ 4 డాట్స్కి కూడా సేమ్ అలాగే కలుపుకోవాలి. కొద్దిగా వంపినట్టు తీసి వినాయకుడి పాదాలు అయితే ఈ డాట్ నుండి నేను డ్రా చేస్తున్నాను. ఇలా డాట్స్ని కలుపుతూ పాదాలను డ్రాయింగ్ చేశాను. చూడండి, ఇలా కొద్దిగా డిజైన్ అయితే వేసుకుంటున్నాను. సో కంప్లీట్ అయింది. కుడి చేతినైతే ఆశీర్వదిస్తున్నట్టు ఇలా ఈ డాట్కి కలిపి సింపుల్గా డ్రా చేసుకున్నాను. ఎడమ చేతిలో లడ్డు పట్టుకున్నట్టు ఒక గిన్నెనైతే డ్రా చేశాను. ఇలా స్మూత్గా డాట్స్కి కలిపి క్లీన్గా డ్రాయింగ్ అయితే చేసుకోవచ్చు. సో కంప్లీట్ అయింది. చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎరేజింగ్ చేసుకుంటూ డ్రాయింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి. వినాయకుడి కిరీటం ఇలా సింపుల్గా డ్రా చేస్తున్నాను. ఇలా కొద్దిగా వంపినట్టు స్టిక్కర్ మాదిరిగా తీసుకోవాలి. దీన్ని మొత్తం నేను ఫుల్ఫిల్ చేసేస్తున్నాను. దీనికి మరోసారి అదే బార్డర్లో వేస్తున్నాను. సో కంప్లీట్ అయింది. ఇక్కడ నేను కొద్దిగా డిజైన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా డిజైన్ అయితే యాడ్ చేసుకోండి. మనం డాట్స్తో వేస్తున్నాం కాబట్టి 2-3 టైమ్స్ ట్రై చేస్తే ఈజీగా డ్రాయింగ్ చేయొచ్చు. కిరీటంకి డిజైన్ అయితే మొత్తం వేసేసాను. సో కంప్లీట్ అయింది. ఒకసారి చూడండి. వినాయకుడి చెవులకైతే ఇలా సింపుల్గా డ్రాయింగ్ చేశాను. వినాయకుడు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కొద్దిగా ఇక్కడైతే నేను యాడ్ చేస్తున్నాను. డాట్స్ని కలుపుతూ డ్రాయింగ్ కంప్లీట్ చేస్తున్నాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ డాట్స్తో డ్రాయింగ్ చేయడము నేను డ్రాయింగ్ చేస్తున్నాను. ఒక 2-3 టైమ్స్ మీరు ట్రై చేయండి, మీరు కూడా ఈజీగా వేసేయచ్చు. సో కంప్లీట్ అయింది. నేను ఇదే పెన్సిల్తో కొద్దిగా థిక్ కలర్ వేసుకుంటున్నాను, డిజైన్ కూడా వేస్తున్నాను. డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ నేను ఎలుకను డ్రాయింగ్ చేస్తున్నాను. ఇలా సింపుల్గా డాట్స్ని కలుపుతూ డ్రాయింగ్ కంప్లీట్ చేసుకోండి. ఎలుక అయితే కంప్లీట్ అయింది. వినాయకుడికి కన్నులైతే డ్రాయింగ్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా థిక్ కలర్ వేస్తున్నాను. తిలకం అయితే ఇక్కడ మిడిల్లో ఇలా నేనైతే తిలకం పెట్టేశాను. తిలకం కింద ఓం అని రాసేసి తొండంకి అయితే డిజైన్ వేశాను. ఇక్కడ తొండం దగ్గర దంతాలు అయితే గీసాను. కింద 2 లైన్స్ని కలిపి ఒక గిన్నెలో లడ్డూలను అయితే డ్రాయింగ్ చేశాను. కంప్లీట్ అయింది. ఇటు లాస్ట్కి చుక్కల వరుస మిగిలింది కదా, ఇక్కడ ఉన్న కింద లైన్స్ ఆ చుక్కలని కలుపుతూ ఒక లైన్ అయితే గీసాను. ఈ లైన్స్కి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటికి కొద్దిగా లైన్ బై లైన్ అదే డాట్స్ని కలుపుతూ ఫైనల్ వరకు తీసుకొచ్చాను. సో చూడండి, ఇక్కడ దీపాలు అయితే పెట్టేశాను వెలుగుతున్నట్టు. ఇక్కడ కొద్దిగా నేను డిజైన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా థిక్ కలర్లో డిజైన్ అయితే నేను యాడ్ చేశాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ దీపాలను కొద్దిగా డిజైన్ చేసి వాటిని హైలైట్ చేస్తున్నాను. దీపాలు అయితే వెలుగుతున్నట్టు కంప్లీట్ అయింది. కొద్దిగా డిజైన్ అయితే పెన్సిల్తో యాడ్ చేస్తున్నాను. ఇదే పెన్సిల్తో నేను కొద్దిగా థిక్
చుక్కలలా వేస్తున్నాను. సో కంప్లీట్ అయింది. సో చూడండి, ఇక్కడైతే వినాయకుడికి ఆభరణాలు కూడా నేను డ్రాయింగ్ చేస్తున్నాను. ఆభరణాలు కూడా కంప్లీట్ అయ్యాయి. ఇంకొద్దిగా లుక్ రావడానికి నేను వినాయకుడి కిరీటాన్ని కొద్దిగా హైలైట్ చేయాలనుకుంటున్నాను. కిరీటం వెనకాల కొద్దిగా డిజైన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా థిక్గా ఇదే పెన్సిల్తో నేను థిక్గా వేసుకుంటున్నాను. ఇలాగే వేసుకోండి. లుక్ అయితే చాలా బాగుంది కదా. వినాయకుడి డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయింది. 6x6 లార్డ్ గణేష డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇలా ఈజీగా ట్రై చేయండి. పిల్లలతో కూడా ఇలా ఈజీగా డ్రాయింగ్ చేయించండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.